హాయ్ అండి అందరికీ. మేము తిరుపతి వెళ్ళిన రోజు ఇది, ఇంటి దగ్గర స్టార్ట్ అయిన రోజు. మాకు నైట్ 9:30కి టికెట్స్ బుక్ అయ్యేవి. మార్నింగ్ నేను పూజ చేసుకొని మా బాబు కోసం బంగారం కడియం చేయించాము. అది వేసి నైట్ ఇంకా బయలుదేరాం ట్రైన్కి. 9:30కి ట్రైన్ కదా, మేము ఎర్లీ మార్నింగ్ 4:35కి దిగాము అక్కడ. బట్ అక్కడ తిరుపతిలో చలి మాత్రం చాలా బీభత్సంగా ఉంది. కొంచెం పిల్లలతో వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా దిగిన వెంటనే చల్లగా ఉంది కదా, అందరం టీ కాఫీలు తాగేసి ఇంకా కొండపైకి అయితే ఒక ట్రక్ మాట్లాడుకొని వెళ్ళిపోయాము. మేము చిన్నపిల్లలతో కలిపి మొత్తం అందరం 10 మెంబర్స్ బయలుదేరాము. మా అత్తయ్య, మామయ్య, మా అమ్మ, ఇంకా మా ఆడపడుచు పిల్లలు అందరూ బయలుదేరాము. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్స్ కోసం మాత్రం 2 అవర్స్ వెయిట్ చేసామండి. చాలా అంటే 2 to 3 అవర్స్ కూడా వెయిట్ చేసాం. చాలా టైం పట్టింది. ఇంకా పిల్లలతో అంత వెయిటింగ్ ఎందుకనేసి ఇక్కడ ఒక హాల్లా ఉంది, బాగుంది, ఇది చాలా బాగుంది. ఇక్కడ కూడా గుండెలు చేస్తున్నారు, వాష్రూమ్స్ అవి యూస్ చేసుకోవచ్చు, బాగుంది. అందరూ రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకా ఈ 3 అవర్స్ ఇక్కడ వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత మాకు రూమ్ అయితే వచ్చేసింది. 3 BHK బాగుంది. 1600కి 3 BHK అంటే బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి, పిల్లలతో ఉన్నవాళ్ళు ఇంతే ఫ్రీగా ఉన్న రూమ్ కూడా తీసుకోవాలి. మాకు ముందు చిన్న స్పేస్లో వచ్చింది, హాల్ వచ్చింది, మళ్ళీ త్రీ బెడ్రూమ్స్ వచ్చాయి. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మాకు ఎన్ని గంటలకి దర్శనం అయింది ఏంటనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఈ వీడియో వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. మా బాబు అయితే చాలా విశాలంగా ఉంది కదా, హ్యాపీగా ఆడుకున్నాడు.